హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయల విత్తనాలు నాటుతున్నానండి. ముందుగానే తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని కుండీలకు ఎత్తుకున్నాను. ఈ పాటింగ్ మిశ్రమం నేను నర్సరీలో కల్పించుకున్నానని మొన్న వీడియోలో చెప్పాను కదండి. ముందుగా కుండీలో హోల్స్ పెట్టాను కదా, దానిపై క్లాత్ వేశానండి. ఎందుకంటే హోల్స్ నుండి మట్టి జారిపోకుండా ఉండటానికి. చాలా మంది కొబ్బరి పెంకులు రాళ్లు వేసుకుంటున్నారు, కానీ నా దగ్గర అవి లేనందువలన క్లాత్ వేశానండి. మొత్తం కుండీలలోనికి ముందుగా మట్టిని నింపేశాను. తరువాత విత్తనాలు వేయటం మొదలు పెట్టాను. ముందుగా బెండ విత్తనాలు వేశాను. 20 విత్తనాల వరకు ఉంటాయి. ఒక్కొక్కటి చిన్న చిన్న గుంటలుగా చేసి విత్తనాలు పెట్టి పైన మట్టి సన్నగా వేశాను. తరువాత టమాటా సీడ్స్ వేశాను. అదే కుండీలో మిర్చి సీడ్స్ వేశాను. ఈ టమాటా మిర్చి సీడ్స్ చిన్నగా ఉన్నాయి కదా, గుంటలుగా చేయకుండా మట్టిపై చల్లి సన్నగా మట్టి వేశాను. తరువాత క్యాప్సికం కూడా అలాగే వేశానండి. క్యాప్సికం విత్తనాలైతే 3 రకాలు వేశానండి. గ్రీన్, రెడ్, ఎల్లో. ఇవన్నీ కూడా చిన్న చిన్న కంటైనర్స్ లో వచ్చాయి. ఈ విత్తనాలన్నీ నేను ఆర్గానిక్ బజార్లో తెప్పించాను. ఇవి మధ్యప్రదేశ్ నుండి వచ్చాయనుకుంటున్నాను. తర్వాత ఫ్రెంచ్ బీన్స్ వేశానండి. బీన్స్ అంటే మొక్కలుగా ఉంటాయో లేక పాదులుగా వస్తాయో నాకు తెలియదు కాబట్టి తక్కువగా వేశాను. ఎందుకంటే మన టెర్రస్ పై పాదులు పెట్టుకోవడానికి నేను ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. అందుకని బీన్స్ విత్తనాలు తక్కువగా పెట్టాను. తరువాత కాకరకాయ విత్తనాలు పెట్టాను. పాదులు వద్దనుకున్నాను కదా, ఇవెందుకు పెట్టాను అనుకుంటున్నారా? నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి, అందుకే పెట్టాను. ఏదో ఒక ఏర్పాటు చెయ్యొచ్చులే అని అనుకున్నాను. అలాగే గోంగూర విత్తనాలు కూడా వేశాను. దోస విత్తనాలు కూడా పెట్టానండి. అలాగే గోరుచిక్కుడు విత్తనాలు కూడా వేశాను. ఇవైతే బుషీగానే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, నేను ఇంతవరకు పూల మొక్కలు, ఆకుకూరలు అయితే పెంచాను, కానీ కూరగాయ మొక్కలు ఎప్పుడూ వేయలేదు. నేను కూరగాయల విత్తనాలు వేయడం ఇదే మొదటిసారి. మా చిన్నప్పుడు మా పేరెంట్స్ కూరగాయ మొక్కలు పెంచేవారు. మా అమ్మగారైతే కనుపు చిక్కుడు ప్రతి సంవత్సరం పెంచేవారు. అవి చూస్తూ పెరిగాను కాబట్టి నేను కూడా కూరగాయలు పండించగలననే నమ్మకం నాకు ఉంది. ఏం జరుగుతుంది అనేది ముందు ముందు తెలుస్తుందనుకోండి. కానీ బయట మార్కెట్లో కొన్న కూరగాయలు అయితే అస్సలు రుచే ఉండటం లేదండి. అందుకే ఏమైనా సరే ఆర్గానిక్ గా పండ్లు, కూరగాయలు పండించాలని దృఢ నిశ్చయంతో టెర్రస్ పై గార్డెన్ ఫామ్ చేశాను. కానీ టెర్రస్ పైన విపరీతమైన గాలి వీస్తోందండి. ఇంకా కుండీల్లో మందార మొక్కలు, పండ్ల మొక్కలు వేశాను. అవన్నీ కూడా గాలికి విపరీతంగా ఊగిపోతున్నాయి. మాకు కూడా ఈ ఉధృతమైన గాలికి నిలబడ్డానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. నాకు మొక్కలంటే ఉన్న విపరీతమైన పిచ్చి వలన ఈ గార్డెన్ తయారు చేసుకుంటున్నాను. ఇది సక్సెస్ చేయగలనో నాకు తెలియటం లేదు. ఫ్రెండ్స్, టెర్రస్ పై ఈ గాలి ఉధృతం తగ్గడానికి ఏదైనా ఉపాయం ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేస్తారా? నేను కూడా దీనికి ఆల్టర్నేషన్ ఏదైనా ఉందేమో అని ఆలోచిస్తున్నాను. అలాగే ఆకుకూరల విత్తనాలు కూడా వేస్తున్నానండి. కొత్తిమీర, తోటకూర, పాలకూర, చుక్కకూర విత్తనాలు వేస్తున్నానండి. నాకు గతంలో ఒక డాక్టర్ గారు చెప్పారు, ఆకుకూరలు బయట కొంటే ఉప్పు, పసుపు వేసి ఎక్కువ సార్లు నీటిలో కడిగి అప్పుడు వండుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఆకుకూరలు పచ్చగా రావడానికి, పురుగు పట్టకుండా ఉండడానికి రైతులు విపరీతంగా పురుగు మందులు స్ప్రే చేస్తారు అని చెప్పారు. అప్పటి నుండి నేను మార్కెట్లో ఆకుకూరలు కొనకుండా కుండీల్లోనే పెంచేదాన్ని. ఒక్కొక్క ఆకుకూర 3 కుండీల్లో పెంచేదాన్ని. ఎందుకంటే ఒక కుండీలో ఆకుకూర కట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేసరికి 15 రోజులు పడుతుంది. ఈ లోపు మిగిలిన కుండీల్లోని ఆకుకూరలను వాడుకోవచ్చు. అలాగే పాలకూర, చుక్కకూర, గోంగూర ఒకసారి విత్తనాలు వేసుకుంటే చాలండి, సంవత్సరం పైనే ఆకుకూరలు కోసుకోవచ్చు. మొత్తం వేరుతో తీయకుండా కాడలు మాత్రమే కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసిన ప్లేస్ లో 15 రోజులకు మళ్ళీ
ఆకుకూరలు వచ్చేస్తాయి. ఇలా ఒకసారి వేసుకున్న విత్తనాలతో సంవత్సరం పైనే మనం ఆకుకూరలు కోసుకోవచ్చు. అయితే మెంతికూర మాత్రం ఇలా రాదు. మెంతికూరను వేళ్లతో సహా తీసేయాలి. మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. ఇవి కూడా 3-4 కుండీల్లో వేసుకుంటే గ్యాప్ లేకుండా మనం ఆకుకూరల్ని వండుకోవచ్చు. ఇదండి, ఇలా మన టెర్రస్ పైన ఈ రోజు ఇలా విత్తనాలు చల్లానండి. ఈ కాయగూరల విత్తనాలు ఎన్ని రోజులకు వస్తాయి అన్నది నాకైతే తెలియదు. ఎందుకంటే ఇంతవరకు నేను కాయగూరలను పెంచలేదు కాబట్టి. ఈ రోజు వేసిన విత్తనాలు మొలకలు వచ్చిన తర్వాత ఏ కూర ఎన్ని రోజులకు మొక్కలుగా మొలుస్తాయి అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. తర్వాత మీకు కూడా క్లారిటీగా చెప్పగలుగుతాను. ఆకుకూరలు అయితే గనక 2-3 రోజులకి మొక్కలుగా మొలకెత్తేస్తాయండి, పర్వాలేదు. అవి అయితే నాకు అనుభవం ఉంది. ఈ కాయగూరల విత్తనాలు అయితే మట్టుకు నాకు తెలియదు ఎన్ని రోజులకు వస్తాయి అనేది. ఇలా ఈ విత్తనాలు ఎన్ని రోజులకు వచ్చాయి అన్నది మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు కావలసిన పళ్ళు, కూరగాయలు ఆర్గానిక్ గా మనమే పండించుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.